జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరాలు కురిపించడం చారిత్రాత్మక సందర్భమని తెదేపా నాయకులు కొనియాడారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ప్రకటించడంపై కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపాలోని బీసీ నాయకులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సూచించిన వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో అన్నారు. సీఎం చంద్రబాబు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్పష్టం చేశారు. తొందరగా ఆహ్వానించి వైసీపీలో చేర్చుకోవడం జరిగింది. ఈ సభా వేదిక నుంచి నేను దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి తెలియజేస్తాను, మీరు పప్పులో కాలేశారు, మీరు రాజకీయాల్లో పొరపాటు చేశారని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి నేను చెప్తా ఉన్నాను. బహుశా ఆయన చాలా రాజకీయ మలుపులు తిరిగాడు. బహుశా ఇది చివరి రాజకీయ మలుపు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకో టర్నింగ్ తీసుకోవడం అవకాశం లేని విధంగా రాజకీయాల్లో ఇంక ఏ టర్న్ లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాను. బీసీలు ఎప్పుడూ అణగారిన వర్గాలు ఊహించని విధంగా అందరితో కూడా మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగా మనం ప్రకటించడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయము. చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోతాడు. రాబోయే ప్రభుత్వాలకు ఏమి చేయాల్సిన ఇది కూడా ఉండదనే విధంగా ఈ రోజే ముఖ్యమంత్రి గారు అన్ని కులాల వారికి సమమైన న్యాయం చేసినాడనేది మేము అభిప్రాయపడతాము. ఈ సైడ్ ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లకు గాను 150 సీట్లు గెలవాలని ఆయన అభిప్రాయము తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన్నిస్తారని, నెరవేరుస్తారని మేమందరము పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.